ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభువు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇదే ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11, 12, 13 వాక్య వచనాలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనములను నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దాన ఈ వచనములను వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయ ముందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీవు వెదుకుదువు గాని వారిని కనుగొనలేక పోవుదువు. నీతో యుద్ధము చేయవారు మాయమై పోదురు, అబావులగుదురు. నీ దేవుడనైనా యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నానని ఆనాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి గొప్ప బలముతో కూడిన మరి వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దాన ఈ ఆశీర్వాదపు ఈ మాటలు ఆనాడు ఇశ్రాయేలీయులకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఆత్మబలాన్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య వచనములలో నీ మీద నీతో అనగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అన్యజనాంగములో నుండి లేక ఆయనను ఎరుగని ప్రజల్లో నుండి ఆయన పిలుచుకొని మరి వారికి అద్భుతమైనటువంటి వాగ్దానములు ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా మరి నిత్య నిబంధనలు చేసి ఆయన కొరకు ఒక ప్రత్యేక జనాంగముగా భూమి మీద పరిశుద్ధముగా ఉండుటకై ఆయన పరిశుద్ధతను సన్మానించువారిగా ఉండి నిమిత్తమును ఆయన ఏర్పరచుకున్న లేక ఆయన కోరుకొనిన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులే మరి మనం చెప్పుకున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, నీ మీద నీతో అనేటటువంటి ఈ మాటలు ఎవరి విషయమైతే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆయన సంబోధించున్నారో ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఇశ్రాయేలీయులే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మరి ఇశ్రాయేలు మీదకి కానీ లేక ఇశ్రాయేలుతో ప్రియా దేవుని బిడ్డలారా ఎవరైనా వారి మీద కోపపడినా లేక వారితో వాదించినా వారితో కలహించినా లేక ప్రియా దేవుని బిడ్డలారా వారితో యుద్ధము చేయడానికి పూనుకున్న వారు మాయమైపోతారు, అబావులగుదురు అంటే అవమాన పాలగుదురు అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అన్నాడు. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానమును మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే దేవుడు ఇశ్రాయేలీయులను తన కొరకు ఆయన మరి అన్యజనాంగము నుండి దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడనే ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి 3 వరకు, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 1 నుండి 8 వరకు, ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని ప్రియా దేవుని బిడ్డలారా 25వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వరకు వ్రాయబడిన వాక్య వచనాలు, అదేవిధంగా ఆదికాండం 17వ అధ్యాయం 13, 19 వచనాలు, లేవ్యకాండం 19వ అధ్యాయం 1, 2 వచనాలు, యెషయా గ్రంథం 41, 8, 9, 10, అదేవిధంగా సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 30 నుండి 36 వరకు వ్రాయబడిన వాక్య వచనాల ద్వారా విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ సమయంలో ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం తెలుసుకోకముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని ప్రజలైన వారు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క ఆత్మీయ సత్యాలు లేక ఈ దైవ సత్యాలు మనం తప్పక తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు వారు మొదటి నుండి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలుగా మనం తలుస్తూ ఉంటాం. అయితే మొదట అబ్రహాము అన్యుడిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అన్యుడైనటువంటి అబ్రాహాము దేవుడు ఏం చేశాడంటే పిలుచుకున్న తర్వాత
అబ్రహాముగా అంటే తన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా దేవుడు ఏర్పరచుకున్నట్లు మనం చూస్తుంటాం. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, అబ్రాహాము నిజదేవుణ్ణి ఎరుగని అన్యుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే మొదట అబ్రాహాము అని మనం చూస్తుంటాం. అబ్రాహాము అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుని చేత దీవించబడలేని స్థితిని కలిగి ఆయన ఉండేవాడు. నిజదేవుని ఎరుగని వానిగా ఆయన ఉండేవాడు. అబ్రాహాము అనే మాటకు వచ్చేటప్పటికి అప్పటికి అబ్రాహామును దేవుడు పిలుచుకున్నాడు. దేవుడే అబ్రాహాముగా పేరు మార్చి ఒక దీవెనకరమైన వానిగా మరి ఒక జనాంగానికి ఒక మూల పురుషునిగా దేవుడు అబ్రాహాముని ఏర్పరచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ అబ్రాహాము మొదట నిజదేవుణ్ణి ఎరుగని మరి ఆ అన్యుడుగా ఉండడానికి ప్రియా దేవుని బిడ్డలారా కారణాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అబ్రహాము నిజదేవుని ఎరుగని అన్యుడిగా ఉండడానికి కారణాలు ఏమిటో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అబ్రహామునకు ముందున్నటువంటి ఆది మానవుడైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము మొదలుకొని ప్రియా దేవుని బిడ్డలారా హేబేలు, షేతు, ఏనోషు, మెతుషెల, అదేవిధముగా హానోకు, లెమెకు, నోవాహు వీరందరూ కూడా నిజదేవుని ఎరిగినవారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు ఆత్మస్వరూపైనటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధికులుగా కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ఆదికాండం 2వ అధ్యాయం 7 నుండి 21 వరకు, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 25, 26 వచనాలు, ఆదికాండం 4వ అధ్యాయము 21 నుండి 24, అదేవిధంగా 25, 28, 31, 32 వచనాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 13, 22 వచనాల ద్వారా కూడా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియమైన విషయాలు గమనించండి. ఆదాము మొదలు నోవాహు కుటుంబం వరకు నిజదేవుని ఆరాధికులుగా వారిని మనం చూస్తూ ఉంటాం. అయితే నిజదేవుని ఎరుగకుండా మరి ఆ ప్రజలను విగ్రహారాధన వైపునకు మనుష్య ఆరాధన వైపునకు నడిపించిన వానిగా నోవాహు కుమారుడైన హాము సంతతికి చెందిన మరి ఆ ఒక కూషు కుమారుడు నిమ్రోదుని మనం చూస్తూ ఉంటాం. ఈ నిమ్రోదు కాలంలోని ప్రియులారా మరి ప్రజలు విగ్రహారాధన వైపునకు మనుష్య ఆరాధన వైపునకు నిమ్రోదు ద్వారా త్రిప్పబడినట్లు నడిపించబడినట్లు మనం చూస్తుంటాం. విగ్రహారాధనకు మనుష్య ఆరాధనకు ప్రారంభికుడుగా నిమ్రోదును మనం చూస్తాం. ఈ నిమ్రోదుని సాతాను వాడుకున్నట్లు మనం తప్పక తెలుసుకోవాలి. సాతాను దేవుని యొక్క శాశ్వత విరోధి అయినటువంటి వానిగా మనం చూస్తుంటాం. ప్రియులారా, ఆదికాండం 10వ అధ్యాయం 1, 6, 7, 8 వచనాల ద్వారా విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, మరి ఆదిలో కూడా సర్పము ద్వారా అవ్వను మోసగించి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞను మీరినట్లు చేసిన వాడు కూడా సాతానుని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3, యోహాను సువార్త 8వ అధ్యాయం 44, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14, యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 ద్వారా మనకి విషయాలు తెలియపరచబడుతుంటాయి. ప్రియుల విషయాలు గమనించండి. అయితే ఆదాము మొదలు నోవాహు వరకు నిజదేవుని ఆరాధికులుగా ఉండగా కూషు కుమారుడైన నిమ్రోదు దగ్గరుండి ప్రియా దేవుని బిడ్డలారా విగ్రహారాధన మనుష్య ఆరాధన ప్రారంభమైనట్లు మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ విధముగా నిమ్రోదు దగ్గరుండి విగ్రహారాధన మనుష్య ఆరాధన ప్రారంభమైందో అబ్రామును అన్యునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే అబ్రాము కూడా విగ్రహారాధనలో ఉన్నవానిగా అన్యుడిగా ఉండడానికి కారణం ఏంటంటే నిమ్రోదు దగ్గర నుండి విగ్రహారాధన మనుష్య ఆరాధన ప్రారంభమైంది. నిమ్రోదు తర్వాత మనం అబ్రాహాముని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అన్యుడైనటువంటి అబ్రాహామును దేవుడు పిలిచి అబ్రాహాముగా ఒక ప్రత్యేకమైన జనాంగముగా తన కొరకు ఏర్పరచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ ఏర్పరచుకున్న వీరి విషయమై ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు విషయమై దేవుడిచ్చిన మరి వాగ్దాన వచనములే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11, 12, 13 వచనాలై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే ఇశ్రాయేలుకి దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. ఏమండి, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీ వెతుకుతువు గాని వారిని కనుగొనలేక పోదువు. నీతో యుద్ధమొచ్చేవారు మాయమైపోదురు, అబావులగుదురని ఏమండి దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి, ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకే కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ప్రియా దేవుని బిడ్డలారా నేడు ఏమండి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఏమండి క్రొత్త నిబంధన ద్వారా ఆయన పరిశుద్ధ ప్రజలుగా ఆయన ఇచ్చు పాపక్షమాపణ పొందుకొని ఏమండి నూతన ఇశ్రాయేలీలుగా ఆయన కొరకు ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి మనకి కూడా ఈ వాగ్దానము చెందిన వాగ్దానమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మరి మీరు తెలుసుకోవాలంటే ఏమండి మత్తయి సువార్త 26-28 వచనం ద్వారా, రోమీయులకు రాసిన పత్రిక 5:9, అపోస్తుల కార్యములు 4:12, రోమీయులకు రాసిన పత్రిక 10 ఏమండి 9వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం 13వ వచనం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1, 7, 9 ఏమండి అదేవిధంగా ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 19 వరకు రాయబడిన వాక్య వచనాలు, ఈ అద్భుత సత్యాలు మనకి తెలియపరచబడతాయి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఏమండి ఈ వాగ్దానం ద్వారా మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ వాగ్దానం వారి పట్ల ఆయన నెరవేర్చడమే కాకుండా నేటికి కూడా ఈ వాగ్దానము వారి పక్షముగా పనిచేస్తూనే ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి అంతేకాదు ఏమండి నూతన ఏమండి ఆ క్రొత్త నిబంధన ద్వారా ఏమండి నూతన ఇశ్రాయేలుగా ఏమండి అన్య జనాంగాల్లోంచి ఆయన ప్రజలుగా ప్రత్యేకించబడిన ఏమండి మనకి కూడా ఈ వాగ్దానమును ఏమండి దేవుడు ఏమండి చెందినట్లు ఆయన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన మీద కోపపడువారు కానీ వాదించువారు కానీ కలహించువారు కానీ యుద్ధము చేటుకు ఏమండి ఏదో రూపంలో మన మీదకి దాడి చేటుకు వచ్చేవారి విషయమై ఆయనే కలుగు చేసుకుని మన పక్షముగా వారికి ఏ రకమైన గుణపాఠం చెప్పాలో, వారికి ఏ రకమైన దేవుడి బుద్ధి చెప్పాలో, ఏ రకమైనటువంటి కనువిప్పును కలుగు చేయాలో, ఏ రకమైన మార్పును పశ్చాత్తాపాన్ని ఏమండి వారిలో కలుగు చేయాలో మన పక్షముగా ఏమండి మనం ఏమండి ఎటువంటి దేవుని ఆరాధిస్తున్న ఆరాధికులమో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన మన పక్షముగా ఏ రకమైన రీతిలో స్పందించబడే దేవుడో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మన పక్షముగా ఏమండి ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తూ మన పక్షముగా పరిస్థితులన్నిటినీ మనకు అనుకూలముగా, పరిస్థితులన్నిటినీ మనకు మేలుకరంగా, పరిస్థితులన్నిటినీ మనకు సమాధానకరంగా నెమ్మదికరంగా ఏమండి మార్చి మనకి వ్యతిరేకంగా పనిచేసే మనుషులను సహితం మార్చి ఏమండి వారి ద్వారా మహిమ పొంది వారిని కూడా మనవలే ఆయన ఆరాధికులుగా మార్చుకుని గొప్ప దేవునిగా ఆయన ఉంటానని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆయన కలుగు చేసుకొని మన పక్షముగా ఏమండి మరి ఆయన యుద్ధము చేస్తున్నప్పుడు తప్పక అవతల వాళ్ళ పశ్చాత్తాపం కలిగి ఏమండి వారి యొక్క అతిక్రమాలు వారు గుర్తించి ఏమండి ఆ అతిక్రమాలను ఏమండి వారు పశ్చాత్తాపం ద్వారా ఒప్పుకొని విడిచిపెట్టి ఏమండి మనం విశ్వసించిన దేవుడు సర్వశక్తిమంతుడైన వారు గుర్తించి గ్రహించి ఏమండి ఆయన వైపునకు త్రెప్పబడిన ఎడల వారిని ఆయన క్షమించి ఆయన కృపను విస్తరింపజేసి వారిని తన ప్రజలుగా చేసుకుని వారిని కూడా దీవించే గొప్ప దేవునిగా ఆయన ఉంటానని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కలిగిన మనం ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి విషయాలలో ఏ రకమైన శ్రమ శోధన ఎదురైనా సహనము ఓర్పు ఓపిక కలిగి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా పరిస్థితులను మనకు అనుకూలముగా మార్చి మన పక్షముగా పరిస్థితులన్నిటినీ ఏమండి దీవెనకరంగా మారుస్తానని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఈ వాగ్దానము ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ఈ వాగ్దానమును మీ పట్ల నెరవేరుస్తూ ఏమండి మీకు వ్యతిరేకంగా విరోధంగా పనిచేసే వారందరినీ వారిలో గొప్ప మార్పును కలుగజేసి తద్వారా ఆయన మహిమ పొందాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక అద్భుత వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసే నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన మాటలు విన్నా మా ప్రియులు మీరు దీవించి దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారి పక్షముగా ఈ వాగ్దాన్ని నెరవేరుస్తూ పరిస్థితులన్నిటినీ అయా ఇగోనాయన మరి వారికి అనుకూలంగా మేలుకరంగా సమాధానకరంగా మారుస్తూ ప్రభువా ఇగోనాయన నీ ప్రజల పక్షంగా అయా నీ ఉన్నావని ఈ సత్యము అనేకులు తెలుసుకొని నీవు నిజమైన దేవుడు అని అయా వారు కూడా అయా నిన్ను విశ్వసించినట్లు మీ ఆత్మకార్యాలు జరిగించమని ఈ వాగ్దాన ప్రకారంగా నీ బిడ్డల పక్షముగా మీరు పరిస్థితులన్నిటినీ మరి మేలుకరంగా మార్చమని
యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.